నమస్కారం మహాలి న్యూస్ కి స్వాగతం. యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, భారతీయ సంస్కృతి విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యత, ప్రకృతి వ్యవసాయం, వికసిత భారత లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యోగాంధ్ర లోగోతో కూడిన చొక్కా ధరించి ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం బాబా రామ్దేవ్ నేతృత్వంలో జరిగిన యోగాభ్యాసాన్ని తిలకించారు. చక్రసానం, రుచికాసనం, మయూరాసనం, హనుమానాసనం వంటి వివిధ యోగాసనాలను రామ్దేవ్ ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించినందుకు రామ్దేవ్ బాబాకు దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. టెక్నాలజీ వినియోగం అవసరమైనప్పటికీ అది వ్యసనంగా మారకూడదని పేర్కొన్నారు. It is just like plastic. You can do anything, but we cannot do that. But we have to maintain 30 minutes or 1 hour yoga for a daily. Then it will keep you healthy, happy and prosperous. Money is required only for better living standards. But holistic happiness won't come with money. That is where I am very happy. I asked him 2-3 demands, wish list I have given him. Make Andhra Pradesh a spiritual hub for India. I am prepared to work with you, Guruji. We are working for the last 3 decades. Now I wanted to go 50% greenery in Andhra Pradesh. We are now 31.5%. 50% I want to grow, and also I want to go for natural farming. Every health record will be digitalized. I am going to get global knowledge at the doorstep of the patient. We are going to treat him preventive, curative, cost-effective treatment. In that, yoga, meditation, and also pranayama, and also natural food is a part of it. Spirituality, technology, both has to go together. Technology should not become addiction. Without technology, we cannot lead. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడారు. సీఎం ని కలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి దేవతల రాజధాని అని వ్యాఖ్యానించారు. ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ వీటన్నిటిని ఎంతగానో సీఎం అభివృద్ధి చేశారని కొనియాడారు. ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకుని రామ్దేవ్ బాబా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామ్దేవ్ బాబా మీడియాతో మాట్లాడారు. దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రామ్దేవ్ बाबा तेरिपारो। आपका इनका सपना है कि कम से कम 3 बड़े प्रोजेक्ट यहाँ पर हो, तो वेलनेस का पूरा वर्ल्ड का हेल्थ वेलनेस, टूरिज्म वेलनेस, स्पिरिचुअल वेलनेस, इंटीग्रेटेड वेलनेस इंस्टीट्यूशन वी विल क्रिएट थ्रू योर ब्लेसिंग। ये आंध्रा के हेल्थ मिनिस्टर हैं, हम विदाउट एनी डेजिग्नेशन वर्ल्ड हेल्थ मिनिस्टर हैं। तो हमको ऐसा विजन रखना है, और जैसे चंद्रबाबू जी ने कहा पूरा वर्ल्ड को लीड करेगा भारत। मैं तो वो दिन देखना चाहता हूँ, लास्ट बात, जिस दिन चंद्रबाबू नायडू गारू जी, हमारे देश के प्रधानमंत्री जी, शी जिनपिंग, किंग जोम, पुतिन, ट्रम्प, खोमनाई सब मिलकर के योग करेंगे। युद्ध से समाधान नहीं होगा, योग से समाधान होगा। पूरा दुनिया योग करेगा। విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులను జనసేన పార్టీ నేతలు పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుటుంబాన్ని కలిసి సంఘీభావం ప్రకటించినట్లు ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలిపారు. సాయి కృష్ణ విషయంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించిన ఆయన చట్ట ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాయికృష్ణ కుటుంబం మొదటి నుంచి జనసేనతోనే ప్రయాణం చేస్తుందన్నారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొంటూ శవ రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటేనని విమర్శించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొన్న జరిగిన సంఘటన గాజే సాయి కృష్ణ విషయంలో ఈ సంఘటన
అదృశ్యమైన విషయం చాలా విచారకరం. మొట్టమొదటి కూడా గాదే సాయి కృష్ణ కుటుంబం, వారి తల్లి విజయలక్ష్మి గారు, మరి వారి మేనమామైన నాగేశ్వరరావు గారు, నవరంగ్ గారు, ఆ కుటుంబం అంతా కూడా మొట్టమొదటి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీకి మొట్టమొదటి అండగా ఉన్న కుటుంబం. అయితే దురదృష్టవశాత్తు సాయి కృష్ణ మీద కొన్ని రకాల యూత్ ఫార్వర్డ్ అవ్వటం వల్ల, చాలా తక్కువ వయసు ఉండటం వల్ల మరి అతని మీద కొన్ని కేసులు ఉండటం వల్ల మరి ఆ విచారించడం కోసం మరి కృష్ణలంక స్టేషన్ అయిన పోలీస్ స్టేషన్ సిఐ అయిన నాగరాజు, ఆ నాగరాజు సిఐ గారు అతిగా ప్రవర్తించి అతన్ని అనేక రకాలుగా హింసించడం జరిగింది. దాన్ని ఏ విధంగా హింసించారు, దాన్ని ఎలా సంఘటన ఎలా జరిగింది, ఒకవేళ అందరి మీద పొరవాళ్ళైన తర్వాత యూత్ అయిన తర్వాత కొన్ని కేసులు ఉండడం సహజం. అయినప్పటికీ కూడా మరి అవన్నీ కూడా మరి కేసుల్లో ఉంటే దాన్ని పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో దాని గురించి తీసుకోవాలి తప్ప మరి హింసించకూడదు, కొట్టకూడదు. అయినా కూడా కొట్టారా కొట్టలేదు అనేది పూర్తి విచారణ జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలానే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి చాలా సీరియస్గా తీసుకొని ఈ సంఘటన జరిగిన వెంటనే 24 గంటల్లో ఉన్నత అధికారులని, డీజీపీని, సిపిని మరి వాళ్ళు పిలిచి ప్రత్యేకంగా దీని మీద దర్యాప్తు జరగాలి, సమగ్ర నివేదిక నాకు కావాలి, ఇది నిజంగా అదృశ్యమయ్యాడా, మనిషి ఎక్కడున్నాడు నిగ్గు తేల్చాలి అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు. మరి వెంటనే ఆ కుటుంబానికి మనం పూర్తి స్థాయి న్యాయం చేయాలి, అతని వెంటనే మనం తీసుకురావాలి, సాయి కృష్ణ ఎక్కడున్నారో మీరు సమగ్ర విచారణ జరిపి తీసుకురావాలనే విషయాన్ని కూడా ఆదేశించడం జరిగింది. పరిశుభ్రతే దైవత్వమని, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే క్షేత్ర మహత్తు పెరుగుతోందని చైర్మన్ రాధాకృష్ణ పేర్కొన్నారు. ఘాట్ రోడ్, క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు తదితర ప్రాంతాలను నిరంతరం స్వచ్ఛంగా ఉంచాలని ఈవో సీనా నాయక్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం ఉదయం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఇంద్రకీలాద్రి ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవోస్ వికే సీనా నాయక్ పాల్గొని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఘాట్ రోడ్, క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు తదితర ప్రాంతాలను నిరంతరం స్వచ్ఛంగా ఉంచాలని ఈవో సీనా నాయక్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఇంద్రకీలాద్రిని ప్లాస్టిక్ రహిత, పర్యావరణ హిత, ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు, పారిశుద్ధ్య భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా ఈ ఇంజనీరింగ్ వేస్ట్ కానీ, డెబ్రీస్ కానీ, పనికిరాని వస్తువులు మనకు కనిపించకూడదు. అలా చేయాలి అనుకున్నప్పుడు అలా ఏర్పాటు మనం అలా కనిపించాలి అని అంటే ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క పారిశుద్ధ్యం మీద, మౌలిక వసతుల మీద అందరం కలిసికట్టుగా నడుము బిగించి కాన్సన్ట్రేట్ చేయకపోతే మనం అనుకున్నట్టు కాదు. కాబట్టి ఇది శానిటేషన్ వాళ్ళే చూసుకుంటారు, నాకెందుకులే, సెక్యూరిటీ వాళ్ళు అనుకోవడం, మిగతా ఎంప్లాయీస్ అనుకోవడం, ఇలాంటివన్నీ కాకుండా ప్రతి ఒక్కరు కూడా శుభ్రత మీద, పరిశుభ్రత మీద మనం ధ్యాస పెట్టాలి. సో ఇది ఏదో మొక్కుబడిగా నెలలో 3వ శనివారం ఏదో అరగంట మనకు ప్లెడ్జ్ చేయిస్తారు, వదిలేస్తారు అది కాకుండా ఇది మన ప్రాంతం, మన దేవాలయం, మన పరిసరాలు, ముఖ్యంగా టాయిలెట్స్, త్రాగునీరు పాయింట్స్ దగ్గర, అదేవిధంగా పబ్లిక్ ఎక్కువ ప్రశాంతంగా కాస్త సేద తీరేటట్టు ఉండే ప్రాంతాల్లో కూడా నీట్గా ఉండాలని చెప్పేసి మనంతా కూడా ఆ విధంగా పెట్టుకోవాలి మన దేవాలయాలని చెప్పేసి మీకు. ఇంద్రకీలాద్రిపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ వేద పండితులు మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని వీక్షించడం వల్ల రాహుకేతు దోషాలు తొలగి వివాహ గండాలు వీడతాయని, సంతాన ప్రాప్తి కలుగుతోందని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ధర్మకర్తలి మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. Nama
రెవెన్యూ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభ నిర్వహించారు. రైతు సంఘం నాయకులు వి కృష్ణయ్య, కె అజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. వ్యవసాయం గిట్టుబాటు కాక అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధర కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమవుతున్నారని తెలిపారు. అదేవిధంగా అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నాయని ఆరోపించారు. పాలకుల ఉదాసీనత వల్లే రైతులు సాగుపై మక్కువ కోల్పోతున్నారని మండిపడ్డారు. దీన్ని ఆలోచించాలి. దీన్ని ప్రభుత్వాలు ఏదో చేస్తామని ప్రభుత్వాలు ఆలోచించడంతో పాటు రైతులు కూడా ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ మనం రెక్టిఫై చేయాలి. ఇప్పుడు నా ఉద్యోగం, నాకు వ్యవసాయం బాగాలేదు, నేను వ్యవసాయం ఉద్యోగంలో నేను చదువుకున్నాను కాబట్టి ఏదో కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని నేను ఉద్యోగం చేసుకుని నేను పెట్టాను. ఉద్యోగం రాలేదు, ఆ వ్యవసాయం చేసి వాడు ఏం చేస్తాడు? వాడు గిట్టుబాటు ఎట్ట బ్రతకాలి? కూలి ఎవరు చేసుకోవాలి? కూలికి పోతే అంటే ఆ కూలి వాడు వెళ్తాడు, కూలికి వెళ్తాడు, ఎన్నాడు కూలికి వెళ్తే పిల్లలు తెచ్చుకుంటాడు. ఈ వ్యవస్థలో మనం ఉన్నాం. నిరాశపడద్దు, ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి మనం ఏదైతే ఉన్నామో జ్ఞానం తెచ్చుకోవాలి. తెలివితేటలుగా ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఏ సీజను? పత్తి విత్తనాలు లేదు, ఇప్పుడు విత్తనాల సీజన్, ఎరువుల సీజన్. గవర్నమెంట్ ఇప్పుడు విత్తనాలు సప్లై చేయాలి, ఎరువులు సప్లై చేయాలి. ఎక్కడైనా దొంగ విత్తనాలు పట్టుకోవాలి, పట్టుకుంటాను వాళ్ళపై కేసులు పెట్టాలి, వాడు క్యాన్సిల్ చేయాలి, పర్మిట్లు క్యాన్సిల్ చేయాలి. ఇవన్నీ ఇంతగా కృష్ణారావు గారు చెప్పారు, అద్భుతంగా చెప్పారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేస్తే రైతు పట్ల, రైతుకి గవర్నమెంట్ పట్ల ఒక అభిమానం పెరిగింది. వాళ్ళకి ఒక విధమైనటువంటి రైతులకి పెట్టుబడి పెట్టాలి. రైతు కూలీలకి సహకరించి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి మేము మీకు ఇది ఇస్తాము, ఇంత సబ్సిడీ ఇస్తాము, ఇవన్నీ చేసుకోండి అని చెప్పి చెప్పాలి. నేను ప్రకాశం జిల్లాలో రైతులు చేస్తున్నారు ఏంటి, పొగాకుది ఉద్యమంలో నేను ఏం కాదు మన కృష్ణారావు గారు వెళ్ళింది. అంటే దీని అర్థం ఏంటంటే 1971లో మేము 17 బ్యానీలు పడేసాం. మా ఇంటికాడ మాది ఒక బ్యానీ పడేసాం. 67 మా నాన్న బ్యానీ కడితే లాస్ వస్తుంది, 71లో పడేశారు దాన్ని. పక్కన అంటే నాకు 75 అన్ని బ్యానీలు పడేశారు. అంటే లాస్ వచ్చింది ఆ రోజులు పొగాకు. ఆ మిగిలిన వేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మంచి లాభాలు వచ్చింది, ఈ సంవత్సరం భయంకరమైన నష్టాలు వచ్చింది. అదే రైతు మా బాబాయ్ కూడా ఉన్నాడు, వాడు వ్యవసాయం చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ అంతర్జాతీయంగా, జాతీయంగా వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చినాయి. ఇంతకుముందు మా రాష్ట్రంలో జిల్లా పరిధిలోనే మన సమస్యలు పరిష్కారం కోసం రైతు సంఘాలు కృషి చేసి ఇప్పుడు ఇదంతా అంతర్జాతీయంగా ముడిపడింది. ఇక్కడ మన పంటలు పండుతున్నా విదేశం నుంచి దిగుమతి చేసుకుంటారు, ఎటువంటి ట్యాక్సులు లేకుండా. ఇంత కృష్ణయ్య గారు చెప్పారు. ఆ ప్రభావంతో ఇవాళ మనం ఇక్కడ ఉన్న సమస్యలు మరీ కేంద్ర ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా మనం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో పెద్ద ఉద్యమం మనం చూసాం, ఢిల్లీ రైతు పోరాటం. దానికి అనుబంధంగా గుంటూరు జిల్లాలో మనం కూడా చాలా ఉద్యమాలు చేయించి కొనసాగించాం. దాదాపు 388 రోజులు ఇక్కడ కూడా చేయడం జరిగింది. వ్యవసాయ రంగంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. నాకంటే ముందు మాట్లాడి చాలా వివరించారు. అందులో మన జిల్లాలో దాదాపు సాగుబడులు తగ్గిపోయింది. జిల్లాలు చీలిపోయిన తర్వాత బాపట్ల, పల్నాడుగా వేరుగా అయింది. దీని మీద మనకి వస్తున్న నేపథ్యంలో 3,24,000 ఎకరాలు మాత్రమే మనకు సాగు అవుతున్న పరిస్థితి. ఇది కూడా చాలా గత 4-3 సంవత్సరాలు చూసుకున్నట్లయితే గిట్టుబాటు కావట్లేదని చెప్పేసి ఏ పంట వేయాలో అర్థం కాని పరిస్థితిలో కొన్ని వేల ఎకరాలు కూడా విడులుగా వదిలేశారు. ఇందాక చెప్పినట్టు కౌలు రైతులు లేకపోతే వ్యవసాయ కూలీలు ఇవాళ సాగు చేసే పరిస్థితి వచ్చింది. భూయజమానులు భూములు వదిలేసిన పరిస్థితి. అందువల్ల దీనికోసం మన జిల్లాలో ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితిలో బలవంత భూసేకరణ సంబంధించి, సమీకరణ సేకరణ సంబంధించి ఇప్పటికే రకరకాల పేరుతోటి భూములు ప్రభుత్వం తీసుకొని
అవసరానికి మించి కార్పొరేట్ సంస్థలకు అప్పు చెప్పే విధంగా రూపకల్పన చేస్తారు. కారుమూరి సునీల్ అరెస్టును వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేతలు ఖండించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, నగర అధ్యక్షుడు కోటి శనివారం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని అణిచివేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని చెప్పారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ల కార్యక్రమం విజయవంతం కావడంతో కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. నా పేరు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, యువజన విభాగం తరఫున ఈ ప్రెస్ మీట్ పెడడానికి కారణం ఏందయ్యా అంటే, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను చూస్తూ ఉన్నాం. మొన్న చేసిన సునీల్ కుమార్ గారి అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్న చూసిన ఈ 2 ఏళ్ల వెన్నుపోటు అనే కార్యక్రమంలో పార్టీ ఎంత బలంగా ఉందనేది అందరం చూసుకున్నాం. దీన్ని చూసిన కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, యువకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడితే మళ్ళీ పార్టీకి ఇంత మైలేజ్ లేకుండా ఉంటుంది, మళ్ళీ బయటికి రాకుండా ఉంటారు అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి కేసులకి, అక్రమ అరెస్టులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువకులు భయపడేది లేదు. మీరు ఎంత అణిచివేద్దాం అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఊపుగా బయటకు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. మొన్న విజయవాడ సంగతి చూస్తే, విజయవాడలో జరిగిన సంఘటన చూసినా అదే పరిస్థితి కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రశ్నించే వరకు గవర్నమెంట్ వచ్చి న్యాయం చేసే పరిస్థితి కనపడట్లేదు. అదేవిధంగా ఎవరైతే పార్టీలో ఉత్సాహంగా ఉండి బయట తిరుగుతూ ఉండి జనాల్ని మోటివేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని ఈ విధంగా అక్రమ అరెస్టులు చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ప్రజాప్రతినిధులు ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ కేసుల్లో దొరికితే ఏ విధంగా స్టేషన్ బెయిల్ ఇచ్చి రాజమర్యాదలతో ఇంటికి పంపుతా ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇటువంటి చర్యల్ని మీరు ఆపేసి, ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కారుమూరి సునీల్ యాదవ్ గారి అరెస్టుకు నిరసనగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మా పార్టీ తరఫున, యువజన విభాగం తరఫున, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ తరఫున ఖండిస్తూ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అరెస్టు యొక్క ప్రధాన ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులని, యాదవ సామాజిక వర్గంలో ఉన్న ఒక ఉన్నతమైన వ్యక్తిత్వ విలువలు కలిగిన ఉన్నత స్థానానికి ఎదుగుతున్న ఒక యువ ఎంపీని, మాజీ ఎంపీని అనగదొక్కాలని ప్రధాన ఉద్దేశం. మీ యొక్క కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ పునాదులు బీసీల ఓట్ల మీద, బీసీల వల్ల పునాదులు ఏర్పరచుకొని అధికారంలోకి వచ్చిన మాట మర్చిపోయి ఈరోజు బీసీలను అనగదొక్కాలని ప్రధాన ఉద్దేశంతో ఈ అరెస్ట్ కార్యక్రమం జరిగింది. మీరు అరెస్ట్ చేయడానికి కారణం లిక్కర్ వ్యాపారం. వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ రన్నింగ్లో ఉన్నప్పుడు ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం నిర్వహించింది. మరి ఎక్కడ జరిగింది? అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, అడ్డదిడ్డంగా సంపాదించారని చెప్పేసి మీరు కేసు ఫైల్ చేసి సునీల్ కుమార్ యాదవ్ గారిని అరెస్ట్ చేశారు. ఇలానే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత గారిని అరెస్ట్ చేశారు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. కానీ ఫైనల్గా ఏమైంది? ఆ లిక్కర్ స్కామ్ అంతా ఏమీ లేదు, అంతా బోగస్ అని చెప్పేసి మీ యొక్క రాజకీయ కక్ష సాధించుకోవడం కోసం అని చెప్పేసి కేవలం లిక్కర్లో అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. ఓ పక్క గవర్నమెంట్ జీవోలన్నీ ఏం చెప్తున్నాయి? అసలు లిక్కర్ వ్యాపారం అనేది డైరెక్ట్గా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, గవర్నమెంటే వ్యాపారం చేసిందని చెప్పేసి క్లియర్గా జీవో జరుగుతున్నాయి. గవర్నమెంట్ నిర్ణయాల్లో వివాదాలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.